ఆశీర్వదిస్తారు. బిడ్డ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బిడ్డకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ సారి గుండెలో నొప్పి వచ్చింది. దేవుడు తగ్గించేసాడు. చప్పలు కొట్టింది. అంత మొన్న దేనికోసం వచ్చావమ్మా? కడుపులో గెట్ట కోసం అమ్మా. కడుపులో గెట్ట కరిగిపోయిందా? ఉందా? నొప్పి అయితే లేదు. ఆపరేషన్ చేయాలన్నారా? నైట్ వెళ్ళాలనుకున్నారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పోయిన శనివారం హాస్పిటల్కి వెళ్ళి ఆ గడ్డ తీపించుకోవాలి. ఇవిడ అంతేనా? గడ్డ ఉందా? మరి ఎన్నాళ్ళు పట్టుందా ఆ నొప్పి నీకు? అప్పుడు 3-4 నెలలు బట్టి గడ్డ, కడుపులో గడ్డతో నొప్పితో బాధపడింది. పోయిన వారు ఇక్కడ ప్రార్థన చేయించుకుంది. యేసయ్య విడిపించారు. చెప్పండి. బాగుందమ్మా? ఓకే. మరి సార్ ప్రార్థన చేస్తా. పట్టుకోండి. కడుపులో గడ్డను తీసుకొచ్చిన తర్వాత ఆమె సభలో ఎంతమంది విడుదల పొందారు? ఇంకొక సాక్షి ఫ్రీ అయిపోయిందమ్మా? ఫ్రీ అయింది. ఏమైంది అసలు నీకు? ఏం బాధ వచ్చి ఇక్కడ? నరాల నొప్పి వల్ల ఒక మనిషి కొండ పెట్టాలి, ఒక మనిషి లేపాలి. నిందా పరిగెత్తి నాతో పడిగా పరిగెడతాను. చూడండి, తప్పులు కట్టండి గట్టిగా. ఆమె నీ తల్లి ఆమె కుమారుడు. ఆమె పడుకో. సహోదరుడు ఆపరేషన్, గుండె ఆపరేషన్ అయిపోయింది. మైకమండే గుండె ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? పరిగెట్టు, నాతో పాటుగా పరిగెట్టు. గరగరా తిరుగో, ఉరుకో. రైట్, చప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హోలీ స్పిరిట్. హల్లెలూయా. నడుము వస్తుంది సార్, మొక్కల నొప్పి అవుతుంది, అందుకే ఇవాళ వచ్చినాను. ఇప్పుడు ఉందా నడుము నొప్పి, మొక్కల నొప్పి? పట్టుకో, చప్పలు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. గొప్ప అభిషేకం మనం చూస్తున్నాం. మంచిది, అన్ని నొప్పి తక్కువైంది ఈ రోజు వచ్చినందుకు. ఏ ఊరి మీద అసలు? మాది మైక్ నగర్. పట్టుకో. యేసునామం.
పేరేంటమ్మా? సుమలత. ఆ? సుమలత. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత నీరసంగా వచ్చావా? అవును. ఎలాగుంది ఇప్పుడు? మా నాన్న బాగుందా? నాన్న ఎగురు గంతలే హల్లెలూయా. ఏది మీ కూతురేది? థ్యాంక్ యూ జీసస్. ఈ పాపలో కూడా ఈ ప్రభావాలు ఉన్నాయి. అక్కడ నిలబడి మీ అమ్మ దగ్గర నిలబడి పట్టుకోండి, వాళ్ళిద్దరిని పట్టుకోండి. హల్లెలూయా.